మా అవ్వ తాతలే ఎక్కడ పోయినాయి 4,000 మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయి అక్క ఎవరికి 4,000? అవ్వ తాతలకు వచ్చినాయా? బాధ ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు నడిమిట్లో ఒక నెల పింఛన్ కొట్టింది. జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 చక్కగిస్తుందా? పాపం ముసలోళ్ళు ఎండపూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అనగానే మళ్ళీ ఇంటికి రావాలి. బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అంటే ఇంటికి రావాలి. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 30 తారీఖు దాకా కూడా పెన్షన్లు వస్తలేవు. ఎండ పూట ముసలోళ్ళు పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోవుడు, వచ్చినాయని అడుగుడు, రాలేదంటే ఇంటికి ఖర్చు. అంటే నడిమిట్లో ఒక నెల ఎగరనే కొట్టిండు. 4,000 అని చెప్పి జూటా మాట చెప్పిండు. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అవ్వ తాతలకు, అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి 8,000 రూపాయలు బాకీ పడ్డాడు. 4 నెలలకు 2,000 అంటే ఎంత అవుతుంది? 8,000 ప్రతి ఆసరా పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు 200 ఉంటే 1000 చేస్తా అంటే వచ్చిన నెలకెళ్ళి 1000 చేయలేదు. అప్పుడు మళ్ళా గెలిపిండ్రి 1000 2,000 చేస్తా అన్నాడు. గెలిచిన తెల్లారే 2,000 వచ్చినాయా లేవా? మరి కాంగ్రెస్ వాడేమో నేను 4 ఇస్తా అన్నాడు, మళ్ళా నెలనే ఇస్తా అన్నాడు. 4 నెలలైనా ఎగబెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించాలంటా ఉన్నా. అక్క చెల్లెలనేమన్నాడు? ఇద్దరు ఆగురబై నువ్వు. అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు 1వ తారీఖు నాడు 18 ఏళ్లు నిండిన చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె? వచ్చినాయే ఏ చెల్లె కన్నా బెజ్జెక్కిరా? ఏ అక్క కన్నా 2,500 వచ్చినాయా? వచ్చినాయా చెల్లె? మరి 4 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడినట్ట 10,000 బాకీ పడినట్ట. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేయమని ఊళ్ళలోకి వస్తే షాటలు చీపురు కట్టలు పట్టుకొని తయారుండాలి మా అక్క చెల్లెళ్ళు. అరే బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డావు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెళ్ళ ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పడ్డావు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓట్లు అడగాలి. మా రైతులకు 2 లక్షలు మాఫీ చేస్తాను, గాలి చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా మనం? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు అక్క చెల్లెలకు. కేసీఆర్ ఉండగా ఆడవిల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది చూసిండు రేవంత్ రెడ్డి, అందరు అటే ఉందని అనుకున్నాడు. ఏమన్నా గాని ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అనుకున్నాడు. నేను తులం బంగారం ఇస్తాడు, నాకు తెలిసి మొన్న మంచి రోజులు వచ్చినాయి, లగ్గాలు ఫుల్ అయినాయి. మార్చి ఏప్రిల్ రోజు అవుతున్నాయి లగ్గాలు. ఈ తెలంగాణలో ఈ 2 నెలల 1,00,000 లగ్గాలైనవి. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క చెల్లెలకు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక. వీడు రాకముందు 50,000 తులం ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. కొండెక్కింది బంగారం ధర, 25,000 ధర పెరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా 65 రూపాయలు పెరిగింది, సలాక పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బంగారం కూడా పెంచింది. ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే లేదు. ఉన్నదా? వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని అబద్దాలు చెప్పిండు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికీ రావాల్సిన బరాబరి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వినోదన్న ప్రజల మనిషి. ఇటొక బండి సంజయ్ గారు ఉన్నాడు. కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు, కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు. మీకు పబ్లిసిటీ చేసుకోవాలి కావాలన్నా, పని చేసుకోవాలి కావాలన్నా? వినోదన్న ఏం చేసిండో ఇలా కరీంనగర్ లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి 1,000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న. రైలు తెచ్చిండు వినోదన్న,
జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న. అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చీప్ టాక్టిక్స్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం. బండి సంజయ్ గెలిచి 5 ఏళ్లలో బెజ్జంకిలో